రెండవ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం దయచేసి చదవండి. అతనికి పూర్వమందున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడునూ లేడు అన్నమాట ఇక్కడ చూస్తూ ఉంటాం. అతని ముందు కానీ అతని తర్వాత కానీ ఒకడును లేడు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఈ రాజు గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు ఈ రాజు పేరు ఏమిటి అని అంటే యోషియా. ఇతని పేరేంటి? యోషియా అనే రాజు. ఇతని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇతడు 8 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. 12 సంవత్సరాల నుండే ఒక రాజుగా నిలబడి దేవునికి ఏవేవి అయితే ఇష్టమో వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాడు. దేవుడికి ఏదేది అయితే అసహ్యమో వాటన్నిటినీ తీసివేయటము అనేది జరిగింది. ఏ ఇంటిలో అయితే మంచి దైవికమైన తల్లిదండ్రులు ఉంటారో ఆ ఇంటిలో నుండి మంచి మంచి పిల్లలు బయటికి రావటం అనేది మనం చూస్తాం. ఒక భక్తుడు అన్నాడు, ఏ ఇంటిలో అయితే దైవికమైన తల్లిదండ్రులు ఉంటారో అలాంటి ఇళ్లలో నుంచి దైవజనులు బయటికి వస్తారు అని అన్నాడు ఆయన. కనుక తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనం గమనిస్తూ ఉండాలి. ఇతడు ఎవరు అనంటే యోషియా అనే రాజు. ఇతని గురించి మనం ఆలోచన చేస్తే వీళ్ళ నాన్న మంచివాడు కాదు, వీళ్ళ తాత మంచివాడు కాదు, వీళ్ళ ముత్తాత అంత మంచివాడు కాడు. అయినప్పటికీ కూడా ఏం జరిగింది అనంటే ఇతడు చాలా మంచివాడిగా కనిపిస్తూ ఉంటాడు. తండ్రి మంచివాడు కాదు, కుమారుడు మాత్రం చాలా భక్తిపరుడు, చాలా మంచివాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటుంటే మంచి తల్లిదండ్రులకు చెడ్డ పిల్లలు ఉన్నారు, చెడ్డ తల్లిదండ్రులకు మంచి పిల్లలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎక్కువగా చెడ్డ తల్లిదండ్రులే ఉన్నారు, మంచి పిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. కానీ ఇతనిలో ఉన్న గొప్ప విషయం ఏమిటి అనంటే చాలా చిన్నతనములోనే అతడు ప్రభు కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనికి గల కారణం అతని తల్లి. ఇవన్నీ ఈ డీటెయిల్డ్గా నేను ఒక్కొక్కటి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. వాళ్ళ తల్లి ఏం చేసింది అని అంటే చిన్నప్పుడే దేవుణ్ణి పరిచయం చేయటం అనేది ప్రారంభించింది. ఎక్కడైతే తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ బాల్య దినములందే సృష్టికర్తను పరిచయం చేస్తారో ఏం జరుగుతుంది అనంటే వాళ్ళు దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు చాలా చక్కగా వాళ్ళు జీవించటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఇందులో నుంచి కొన్ని మంచి కార్యాలు మనం చూద్దాం. మంచి తల్లిదండ్రులు దగ్గరకు వచ్చేసరికి సమూయేలు తల్లిదండ్రులు, అలాగే మోషే తల్లిదండ్రులు, దావీదు తల్లిదండ్రులు, ఇలా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు దైవికమైన తల్లిదండ్రులు కాబట్టే ఏం జరిగింది అనంటే వాళ్ళ పిల్లలు చాలా మంచి వ్యక్తులుగా ఉంటున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. ఇక్కడ చూద్దాం. యోషియా గురించి ఆలోచన చేసేటప్పుడు అతనికి పూర్వముందున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సాక్ష్యం పొందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనంటే వాళ్ళను కూడా చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే యెహోవా చదవండి. వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహా భయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు.
అలానే ఇంకొక మాట కూడా చూద్దాం. యోబు 1:8. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. ఇలా దానియేలు గురించి మనం చూస్తాం, ఇలాంటి వాడు లేడు అన్నమాట. అలానే యోసేపు లాంటి వ్యక్తి లేడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడే వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా రాయించిన లేఖనాలలో ఇలాంటి పిల్లలకు మంచి మంచి సాక్ష్యము అనేది వీళ్ళు పొందుకోవటం అనేది జరిగింది. కనుక ఇక్కడ చూడండి, ఇలాంటి వ్యక్తులు లేరు అనేది మనం గమనించాలి. ఇప్పుడు యోషియా దగ్గరకు మనం వచ్చేద్దాం. ఇదే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్న సంగతులు మాత్రమే మనం చూద్దాం. 22వ అధ్యాయంలో మనం చూద్దాం. 23 దగ్గరకు వచ్చేసరికి ఆయన ఈ సాక్ష్యాన్ని తాను పొందుకున్నాడు. ఇంత మంచి సాక్ష్యము అనేది తాను పొందుకోవటానికి గల కారణాలు ఏమిటి అనేది చూస్తే ఈయన లైఫ్ అనేది మనం పరిశీలన చేద్దాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి చూడండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. చాలండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై అన్నమాట మనం చూస్తూ ఉంటాం. 8 ఏళ్ల పిల్లవాడు ఏలన ఆరంభించాను. రాజు అవ్వటం ఏంటి? 8 సంవత్సరాల పిల్లాడు అని అంటే ఏ క్లాస్లో ఉంటారు? 8 సంవత్సరాల బాబు ఏ క్లాసు? సెకండ్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ. ఇప్పుడు సెకండ్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ పిన్నోని రాజసింహాసనం మీద కూర్చోబెడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? నాకు టైగర్ బొమ్మ కావాలి అంటాడు, నాకు లయన్ బొమ్మ కావాలి అని అంటాడు, నాకు ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్ కావాలి, బాల్ కావాలి అని అంటాడు, లేకపోతే రిమోట్ కంట్రోల్ కారు నాకు ఇస్తేనే నేను ఇక్కడ కూర్చుంటాను అని అంటాడు. కానీ యోషియాలో ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఎంత మెచ్యూర్డ్గా తాను ఉన్నాడు అని అంటే 8 సంవత్సరాలప్పుడు అతడు రాజయ్యి యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను అన్న మాట ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచంలో దేర్ ఆర్ సమ్ ఇంటెలిజెంట్ కిడ్స్. ప్రపంచంలో ఈ భూమి మీద కొంతమంది జ్ఞానవంతులైన పిల్లల్ని మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాలప్పుడే ఆయన యెరూషలేము మందిరం దగ్గర కూర్చొని అక్కడ శాస్త్రులు పరిసయ్యులతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతున్నాడంట, తర్కించుకుంటూ వస్తూ ఉన్నాడంట. అరే, ఈ 12 సంవత్సరాల బాబుకు ఇంత జ్ఞానం ఎక్కడిది అనుకొని అక్కడున్న శాస్త్రులు పరిచయాలు వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట. ఆయన తీసుకెళ్ళటానికి వచ్చిన మరియా యోసేపులు చూసి అరే మా బాబుకి భలే జ్ఞానం ఉంది అనుకుని వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. ఇలా జ్ఞానవంతులైన పిల్లలు చాలామంది ఉన్నారు, మనకు తెలియదు. రీసెంట్గానే న్యూస్లో మనం ఈ మధ్య చూసాం కదా, అశ్వమిత్ గౌతమ్ అని. ఎంతమంది చూశారు న్యూస్లో? యూపీ పిల్లవాడు, 14 సంవత్సరాల అబ్బాయి అశ్వమిత్ గౌతమ్ అని. ఆయన ఏం చేశాడు? 14 సంవత్సరాలే, కానీ వాడికి ఎంతో బుర్రుంది అని అంటే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, గవర్నమెంట్ లాస్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి చాలా జ్ఞానం. ఒక కలెక్టర్కి ఎలాంటి జ్ఞానం ఉంటుందో 14 సంవత్సరాల పిల్లవాడు అతడు చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అతడు కూడా రీల్స్ చేస్తున్నాడు అన్నమాట, షార్ట్స్ చేస్తూ ఆయన గవర్నమెంట్ని తాను ప్రశ్నించాడు. గవర్నమెంట్ని చక్కగా ప్రశ్నించాడు. ఏంటి మీ స్కీమ్స్ ఏంటి, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి, మీరేం చేస్తూ ఉన్నారు అని. ఆయన ఆ రీల్స్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని చూసి కొన్ని కోట్ల మంది ఆ 14 ఏళ్ల పిల్లాడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంటే, ఒరే బుడ్డోడా నీకు భలే జ్ఞానం ఉందిరా, నీకు భలే జ్ఞానం ఉందిరా, ప్రభుత్వాన్ని నువ్వు భలే ప్రశ్నిస్తున్నావురా అనుకొని వాళ్ళందరూ ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటుంటే అడిపోయి ఇడిపోయి గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవడరా ఈ బుడ్డోడు? 14 సంవత్సరాలే, వీడికి ఎంత లేడు, వీడు ఏకంగా ప్రభుత్వ అధికారులను లేకపోతే
మోడీని లేకపోతే ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళను ప్రశ్నించే స్థాయికి తిని వచ్చేసాడే అని అందరూ ఆశ్చర్యపోయారంట. ఉదయం అయ్యేసరికి ఏం జరిగింది? అంత పెద్ద వైరల్ వీడియో. ఉదయం అయ్యేసరికి తన ఇంటి చుట్టూ పోలీసు జీపులు వచ్చేసాయి. ఇంటి చుట్టూ పోలీసు జీపులు వచ్చేసి యు ఆర్ అండర్ అరెస్ట్ అని అన్నారు. అంతే. 14 సంవత్సరాల పిల్లోడిని పోలీసులు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, యారా నువ్వేం మాట్లాడుతున్నావురా, నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అంత గట్స్ వచ్చాయారా, నీకు అంత వయసు వచ్చిందారా అనుకుంటూ మాట్లాడుతూ ఉంటుంటే పోలీసులకు కూడా ఎలా సమాధానం ఇవ్వాలి అలా ఇచ్చాడు ఆయన. నాకు ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చారు? ఒక మైనర్ని అరెస్ట్ చేయొచ్చా అనుకుంటూ మళ్ళీ మొత్తం లాస్ అన్నీ మాట్లాడేసరికి గుటక మింగేసి, ఒరేయ్ నువ్వు 18 సంవత్సరాలు దాటలేదు కాబట్టి నేను చేయట్లేదురా, లేకపోతే ఈరోజు నీకు మూడేదే అని చెప్తే, లేదు మీరు నన్ను అరెస్ట్ చేయటానికి వీల్లేదు, వదిలిపెట్టేశారు. బయటకు వచ్చాడు. ఎంత మెచ్యూర్డ్గా తను మాట్లాడుతూ ఉన్నాడో. ఒరేయ్ నిన్ను చూసి ప్రభుత్వం వణిగిపోయిందిరా, భయపడిందిరా అనంటే ఆ బిడ్డోడు అంటున్నాడు, నన్ను చూసి ప్రభుత్వం ఏం వనకదు. అదే బుడ్డోడైతే, ఒరేయ్ నిన్ను చూస్తే అసలు షేక్ అయిపోయిందిరా, వాళ్ళందరూ వణిగిపోయారా అంటే వాడు కాలర్లు ఎగిరేస్తాడు కదా. బట్ దిస్ ఫెలో ఈజ్ సో మెచ్యూర్డ్. నన్ను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడిద్దండి? పెద్ద వాళ్ళనే సిబిఐ వాళ్ళు వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఎవ్వడికి భయపడదు. ప్రభుత్వం నన్ను చూసి కూడా భయపడలేదు. జస్ట్ నేను ప్రశ్నించాను, ఇలాంటివి జరగకూడదని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాను అనంటే, మన దగ్గర ఉండే పిల్లలు తెలివి తక్కువ వాళ్ళు కాదు అనేది మనం గమనించాలి. మనం నేర్పిన దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఎలా వాళ్ళు ఏది నేర్పుతున్నామో, వాళ్ళ ముందు ఏది పెడుతున్నామో దాన్ని బట్టి వాళ్ళు ఎదగటం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటూ ఉంటారు. కనుక చిన్నపిల్లలందరూ తెలివి తక్కువ వాళ్ళు అని మనం అనుకోవద్దు. సరే, లోకం సంగతి పక్కన పెడితే ఒక రక్షించబడిన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి మనం మన పిల్లల్ని ఎలా పెంచుతూ ఉన్నాం? మేడగదిలోనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దైవికమైన క్రమంలో పెంచుకోకపోవటం వలన, చిన్నప్పుడే వాళ్ళకు వాక్యాన్ని నేర్పించకపోవటం వలన, చిన్నప్పుడే సండే స్కూల్కి పంపించకపోవటం వలన, చిన్నప్పుడే వాళ్ళ ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థన అనేది లేకపోవటం వలన ఏం జరిగింది అనంటే, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కోల్పోయారు ఇన్ ద సెన్స్ చనిపోయారని కాదు, కానీ వాళ్ళు లోకంలో వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు పాడైపోవటానికి గల కారణం ఏమిటి అనంటే, యోషియా యొక్క తల్లిలాగా మనం లేకపోవటం వల్లనే. చూద్దాం, ఈయన గురించి కొన్ని సంగతులు మనం చూద్దాం. 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా అను మాటకు అర్థం ఏమిటి అనంటే ప్రియురాలు. యెదీదా అను మాటకు అర్థం ప్రియురాలు అనేది మనం గమనిస్తూ ఉండాలి. సరే, ఏం చేసింది ఈమె? బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఇక్కడ ఆగుదాం. అతడు దేవుని ద్వారా ఇంత మంచి సాక్ష్యాన్ని తాను పొందుకోవటానికి గల కారణం ఏమిటి అనంటే, యెదీదా ఆ తల్లి తన కుమారునికి ఏం నేర్పించింది అనంటే, నాన్న మీ నాన్నున్నాడు, మంచోడు కాదు. మీ తాత ఉన్నాడు మనష్షే, అతడు మంచోడు కాదు. మీ ముత్తాత ఉన్నాడు హిజ్కియా, అతడు మంచివాడు కాదు. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే చాలామంది మంచిగా లేరు. కానీ నేను నీకు ఒక ఆయన్ని పరిచయం చేస్తాను రా, ఆయన ఎవరో కాదు, దేవుని
దేవుని హృదయానుసారుడైన దావీదు. అతడు మీ ముత్తాత. ఎవరైనా? అతడు మీ ముత్తాత. ఆయన ఎలాగుండేవాడు అనంటే కుడి ఎడమలకు తిరగకుండా దేవుని దృష్టికి యథార్థంగా జీవించిన వ్యక్తి. బాబు, నువ్వు మీ నాన్నలాగా ఉండొద్దు, నువ్వు మీ తాతలాగా ఉండొద్దు, నువ్వు మీ ముత్తాతలాగా ఉండొద్దు. నువ్వు ఎలాగుండాలి అని అంటే మీ ముత్తాత తాత ఇంకో తాత ఉన్నాడు చూసారా, దావీదు, ఆయనలాగా నువ్వు ఉండాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులుగా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. తాత నానమ్మలు, తాత అమ్మమ్మలుగా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన పిల్లలకు మనం బైబిల్లో ఉన్న కథలు మనం చెప్తున్నామా? కథలు అంటే బైబిల్లో ఉన్న వాస్తవాలు, చరిత్ర మనం చెబుతున్నామా? మన ఇంటికి నూతనంగా వచ్చిన కోడళ్లకు బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులను మనం పరిచయం చేస్తూ ఉన్నామా? కానీ యెదీదా తనేం చేసింది అనంటే దావీదును దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కుడి ఎడమలకు నడవకుండా దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవునికి హృదయానుసారంగా నడిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరిచయం చేయటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, అతడు అంత మంచి సాక్ష్యము దేవుని ద్వారా తాను పొందుకోవడానికి గల కారణం ఏమిటి అనంటే అతడు ఎవరిని అనుసరించాడు అనంటే దావీదును అతడు అనుసరించాడు. గాడ్లీ మ్యాన్ని అనుసరించాడు, నాట్ ఎ వరల్డ్లీ మ్యాన్. ఆయన లోక సంబంధమైన వ్యక్తులను అతడు అనుసరించలేదు. వీళ్ళు కూడా మంచి రాజులే, వీళ్ళు కూడా బాగా ఏలిన రాజులే, వీళ్ళల్లో కూడా కొన్ని గొప్ప గొప్ప పనులు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీళ్ళల్లో ఏముంది అంటే దైవికమైన భక్తి అనేది లేదు. వీళ్ళల్లో దేవుని దృష్టిలో యథార్థత అనేది లేదు. వీళ్ళు కుడి ఎడమలకు వాళ్ళు తిరిగిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండటం ద్వారా దేవుడు వాళ్ళని ఇష్టపడలేదు. మనం చెప్తామా మీ నాన్నలాగుండ్రా అని చెప్పగలరా మీరు? మీ తాతలాగుండ్రా అని చెప్పే సాక్ష్యం అనేది మనలో ఉందా? బలలో చేయవేసే ముందు వీటన్నిటిని మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒరేయ్ నాకులాగా నువ్వు ఉండరా అని చెప్పే ధైర్యం మనకుందా? ఎందుకు అనంటే మన ఇళ్ళల్లో మనకు సాక్ష్యం లేదు. మన ఇళ్ళల్లో మన పిల్లల ముందు ఎప్పుడూ మనం బైబిల్ చదివిన వ్యక్తులం కాదు. మన పిల్లల ముందు మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకున్న వ్యక్తులము కాదు. మన పిల్లల ముందు దైవికమైన సంబంధమైన విషయాలలో వాళ్ళు గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడా యథార్థంగా ఉన్నట్టుగా మనం కనపడటం లేదు. సరే, మనం లేకపోయినప్పటికీ కూడా ఒకటి గమనించాలి. ఒకవేళ నిజంగా మనం ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ లాగా ఉండకపోవచ్చు, కానీ మనం చేయగలిగిన మాట ఒకటే ఏమిటి అంటే బైబిల్లో ఉన్న కొంత మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళను మనం పరిచయం చేస్తూ ఉండాలి. సో ఇవాళ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ప్రభువును పరిచయం చేయటం మనం నేర్చుకోవాలి. లేఖనాలను వాళ్ళకు పరిచయం చేయటము అనేది మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఏం జరుగుతుంది అనంటే వాళ్ళు రక్షించబడే అవకాశము అనేది ఉంటుంది. ఇతను చేసిన రెండవ పని కూడా చూడండి. రెండవ పని చూస్తే మనకు అర్థమవుతుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 34వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోషియా ఏలనారంభించినప్పుడు నేను చదువుతానండి, ఒకసారి చదివేద్దాం. 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను
బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకై పూనుకున్నవాడే 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. ఇతడు దేవుని దృష్టిలో మంచి సాక్ష్యము అనేది పొందుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా తనను తాను పవిత్రపరుచుకున్నాడు. బాబు, నీకు ఇప్పుడు 8 సంవత్సరాలు, ఈ 8 సంవత్సరాల్లోనే నువ్వు రాజువైపోవు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఎలాగుండాలి అని అంటే, మీ నాన్న తాతల్లాగా ఉండకూడదు, దావీదులాగా నువ్వు ఉండాలి. నిన్ను నీవు పవిత్రపరచుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మొదటిగా తనను తాను పవిత్రపరుచుకున్నాడు. రెండవది, అతడికి 12 సంవత్సరాలు వచ్చేసరికి తనేం చేశాడు అనంటే, ఆ యెరూషలేములో ఏవేవైతే ఉండకూడదో వాటన్నిటిని తీసివేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. చదివాం కదా, మళ్ళీ చదవను నేను చదవను. ఇక్కడే ఉన్నాయి, ఉన్నత స్థలముల దేవతా స్తంభములను విగ్రహములను వాటన్నిటిని తీసివేసేసి ఏం చేశాడు? ఇప్పుడు దేవుని మందిరాన్ని పవిత్రపరచటం అనేది మనం చేస్తున్నాం. అందుకని ఏం జరిగింది అనంటే, ఇతడు దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని తాను పొందుకున్నాడు. ఒక 12 years బాయ్. మూడో విషయం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం. ఇదే 2వ రాజుల గ్రంథం. ఈ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. చాలండి. తాను చేసిన మూడో పని ఏమిటి అనంటే, చూడండి, మొట్టమొదటిది తనను తాను పవిత్రపరుచుకున్నాడు. రెండవది, ఆ పట్టణాన్ని, అక్కడ ఉన్న దేవుని మందిరాన్ని తాను పవిత్రపరిచాడు. ఏవేవైతే ఉండకూడదో వాటన్నిటినీ ఆయన తీసివేయటము అనేది జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటున్నప్పుడు పరలోకమందున్న దేవుడు చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాల నుండి ఇక్కడున్న ప్రజలకు దేవుని వాక్యం తెలియదంట కదా. ఎప్పుడైతే తాను వాళ్ళకు ఆజ్ఞాపించాడో, నెక్స్ట్ అదేం 9వ వచనం చదవండి. 9వ వచనం, రాజునద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి, యాజకుడని హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. చాలండి. ఆ గ్రంథమును రాజు సముఖమునందు చదివెను. చాలామందికి తెలుసు కదా యోషియా గురించి, కొంతమందికి తెలియకపోవచ్చు. ఆయన చేసిన మూడో పని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏంటి అనంటే, వెంటనే ఈ 12 సంవత్సరాల బాలుడు ఏం చేశాడంటే, అసలు యెరూషలేములో మందిరం ఉంది కదా, దాన్ని ఫస్ట్ క్లీన్ చేయండి. చాలా రోజుల నుంచి అక్కడ ఆరాధనలు జరగట్లేదు, అక్కడ ఆరాధన అనేది జరగటం లేదు, అక్కడ బలులు అర్పించటం అనేది సరిగా లేదు, అక్కడ ప్రవక్తలు పనిచేయటం లేదు, అక్కడ యాజకులు పనిచేయటం లేదు. చాలా బాధాకరమైన విషయం ఏమిటి అనంటే, అక్కడ దేవుని యొక్క గ్రంథం, దేవుని యొక్క మాటలు ఏవేవైతే ఉన్నాయో అవి వినిపించడం కూడా మానేశారు. వాళ్ళ నాన్న లేదు, వాళ్ళ తాతగారు ఉన్న కాలంలో లేదు, వాళ్ళ ముత్తాత ఉన్న కాలంలో సరిగా లేవు. ఇలా చాలా సంవత్సరాలు, దరిదాపుకు 40 వేసుకుంటే అంచనా ప్రకారం దరిదాపు 100 సంవత్సరాల నుండి కూడా అక్కడున్న ప్రజలకు ఏం లేదు అంటే, దేవునితో సరైన సహవాసము అనేది లేదు. దేవుని గ్రంథంలో ఉన్న మాటలు అనేది వాళ్ళకు ఏమీ తెలియదు. ఇప్పుడు మన గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. లేఖనాల గురించిన
అవగాహన అనేది మనకి ఎంతవరకు ఉంది? నేను ఎందుకు చెప్తాను 733వ పేజీ, 758వ పేజీ ఎందుకు చెప్తాను? ఎందుకు అనంటే అవి తీయటం మనకు చేత కాదు కాబట్టి. ఎందుకు మనకు తెలియదు అనంటే రోజు తీస్తే ఎక్కడెక్కడ ఏ పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ అధ్యాయాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఈయన చేసిన మూడో పని ఏమిటి అనంటే మందిరం అంతటినీ పవిత్రపరిచాడు, మందిరం అంతటినీ శుభ్రం చేసేసాడు. అక్కడున్న వాళ్ళందరినీ లోన ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లీన్ చేసేసి నా దగ్గరికి తీసుకొని రండి అనంటే ఒక ఆయన ఒక గ్రంథాన్ని తీసుకొని వచ్చేసి, ఏమండి ఇది దేవుని మందిరంలో దొరికిందండి అన్నాడంట. అప్పుడు అక్కడున్న ప్రవక్త దానిని చదివి వినిపించినప్పుడు, ఆ గ్రంథములో ఉన్న మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. లేఖనం ఏం చేస్తుంది అనంటే మన హృదయాలను తెరుస్తుంది. లేఖనంలో ఉన్న సంగతులు మనం వింటూ ఉంటున్నప్పుడు మనలో ఉన్న లోపాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. లేఖనం అనేది చదువుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుడు దేన్ని ఇష్టపడతాడు, దేవుడు దేనిని ఇష్టపడడు, దేవునికి ఏ సమయంలో కోపం వస్తుంది, దేవుడు ఏ సమయంలో ఇష్టపడతాడు అన్న సంగతులు ఎక్కడ తెలుస్తాయి అని అంటే లేఖనాలని చాలా జాగ్రత్తగా పరిశీలన చదివినప్పుడు ఇదంతా మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ గ్రంథం వారి చేతుల్లోకి వచ్చినప్పుడు అన్ని రోజులు వాళ్ళమ్మ చెప్పిన మాటలే తాను వినుకుంటూ ఎదిగాడు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే అక్కడ ప్రవక్త వచ్చి ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఎప్పుడైతే చెప్పాడో ఆ చిన్న బాబుకు చాలా భయం వేసింది. బట్టలు జింపుకొని ఏడ్చే అంత తాను భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అనంటే ఒక వచనం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చూడండి. 29వ అధ్యాయము 25 నుంచి అండి. మరియు వారు వారి పితరుల దేవుడు అయిన యెహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. దేవుడు వాళ్ళకు ఒక నిబంధన ఇచ్చాడు, వాళ్ళకు ఒక ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకు ఒక గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చారు. తామెరుగని అన్య దేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి రప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. యెహోవా తన కోపాద్రేకము చేతను అత్యాగ్రహము చేతను తన దేశములో నుండి వారిని పెళ్ళగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను. ఈ మాటలు బహుశా ఎప్పుడైతే తాను ఒకవేళ చదివి ఉంటాడో, ఈ గ్రంథంలో ఉన్న సంగతులు ఎప్పుడైతే తాను వింటూ ఉన్నాడో, ఆయన అందుకే ఆ విగ్రహాలన్నిటినీ, ఆ ఉన్నత స్థలముల మీద ఉన్న ఆ పోత విగ్రహాలన్నిటిని పడగొట్టడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు దేవుడు చేసిన నిబంధనను నిరాకరించాడంట. గ్రంథంలో ఉన్న సంగతులన్నిటిని వినకుండా ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉండటం ద్వారా ఏం జరిగింది అనంటే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క మహా ఉగ్రత అనేది ఆ వ్యక్తుల మీదకి, ఆ కుటుంబాల మీదకి, ఆ దేశం మీదకి వస్తుందేమో అనుకొని ఈ 12 సంవత్సరాల చిన్న బాలుడు భయపడ్డాడు. పెద్దలకి ఇలాంటి భయాలు ఏమి ఉండవు. నా చిన్నప్పటి నుంచి అంటున్నాను, ఇలాంటి భయాలు ఏమీ ఉండవు. కానీ దేవుని యొక్క దైవత్వం తెలిసిన వ్యక్తులకు అర్థమవుతుంది, ఆయన గ్రంథములో ఉన్న మాటలు గనక మనం పాటించకపోతే, దేవుని యొక్క కోపాగ్నికి మనం లోనవుతే, గమనించండి, ఒక శుభవార్త చెప్తాను. ఏమిటి అని అంటే మనం పరలోకానికి వెళ్తాం, కానీ
ఆలోచన చేయండి. భూమి మీద ఉండే ఒక శిక్ష ఉంటుంది చూడండి, అది మనం ఊహించుకోలేం. అది మన ఆరోగ్యాల మీద పడవచ్చు, అది మన పిల్లల మీద పడవచ్చు, అది మన ఇంటిలో ఉన్న సభ్యుల మీద పడవచ్చు, ఏ కోణంలో అయినా మన ఆర్థిక పరిస్థితుల మీదైనా పడవచ్చు. దేవుని యొక్క ఉగ్రత మన మీద పడితే దాని నుంచి తప్పించుకోవటం ఎవరి తరము కాదు. ఎప్పుడైతే ఆ గ్రంథపులో ఉన్న మాటలు ఎప్పుడైతే అక్కడ ప్రవక్త వచ్చి ఎప్పుడైతే చెప్పాడో, తన హృదయం తెరవబడటం అనేది మనం చూస్తాం. బలలో చేవేసే ముందు మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. వాక్యం అనేది వెల్లడవుతూ ఉన్నప్పుడు, వాక్యం అనేది చదువుతూ ఉంటున్నప్పుడు, వింటూ ఉంటున్నప్పుడు మన హృదయం తెరవబడుతూ ఉందా?